మార్చేశారు, వదిలేసినా అదైతే కంటిన్యూ జరుగుతుంది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు రేపు మారుస్తారు, రేపు పొద్దున కూడా ఇలాంటి సాహసం చేస్తారా, కంటిన్యూ అవుతుంది. హోమ్ డెలివరీ కూడా పెడతాడేమో విధానం. ఎందుకంటే వీళ్ళు మందు తక్కువ రేటుకి అమ్ముతారు అన్నప్పుడు ప్రతి నెల కూడా ఏదైతే రేషన్ తో పాటు ఒక 4 బాటిల్ ఫ్రీగా ఇస్తానని అని చెప్తాడని తెలియదు. అసెంబ్లీలో తల్లికి వందనం పేరుతో జరిగిన డ్యామేజీని ఏమన్నా రికవరీ చేసుకునే ప్రయత్నం నారా లోకేష్ గారు చేశారా, లేదంటే జరిగిన ప్రచారానికి టీడీపీకి అసలు సంబంధం లేదనుకోవాలా? బేసిక్ గా అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏడాది ఇవ్వట్లేదు అని అర్థమైంది. అదొకటి. అవును. రెండవది వచ్చేటప్పటికి తల్లికి వందనం పెట్టినా కూడా పిల్లలు రాలేదు పూర్తిగా. 75,000 మంది తెలుగుదేశంతో పోల్చుకుంటే తగ్గారు. స్కూళ్లలో 10 మందే ఉన్నటువంటి స్కూళ్ళు 11,000 ఉన్నాయి అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా విద్యా వ్యవస్థ సంస్కరణలు అన్నటువంటి కాన్సెప్ట్ మీద చర్చ తప్పించి దాంట్లో తల్లికి వందనం వీళ్ళు ఆశించారు ఏడాది నుంచి వస్తాను, రాలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ఏడాది ఎండింగ్ లో ఇచ్చారు, మీరు అప్పుడే మమ్మల్ని మా నుంచి అట్ట ఆశిస్తారని అడుగుతున్నారు. కాబట్టి అది నడిచిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో చూసుకుంటే అప్పట్లో రైతు బంధు అలాగే ఆపేశారంటే రేవంత్ రెడ్డి అప్పుడు ఆపేసిన నెక్స్ట్ మంత్ ఇచ్చేసి క్లియర్ చేశారు కదా దాన్ని. ఇక్కడ ఈ విషయంలో అమ్మఒడి విషయంలో మాత్రం అంటే ఎగ్గొట్టే విధానం ఏమన్నా నడుస్తుందా వీళ్ళు జరుగుతున్న ప్రచారం ప్రకారం? ఇప్పుడు పెన్షన్ ఇస్తానన్నది ఇవ్వాల, ఇప్పటికి కూడా ఏమి ఇస్తున్నాడు, కేసీఆర్ టైం డబ్బులే ఇస్తున్నాడు. కాబట్టి ఎవరి కాళ్ళు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలన్నీ తీసేయలేదు అయినా, ఆ లెక్కనైతే అది చెప్తారు కదా, SC ST పథకాలు 20 తీసేశారు.